శ్రీ గౌరవనీయులు కె రవీంద్రనాథ్ గారు, అకౌంట్స్ ఆఫీసర్, టిఎస్ ట్రాన్స్కో విద్యుత్ సౌధ, మోటివేషనల్ స్పీకర్. వారి గురించి చెప్పాలి అంటే ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మనకి ఈరోజు మాటే మంత్రము అనే దాని గురించి ఆయన ఈరోజు సోల్ఫుల్ లెక్చర్ ఈరోజు మనకు ఇవ్వబోతున్నారు, మనకు మోటివేషనల్ స్పీకర్ గా. వారు ఆధ్యాత్మికంగా కూడా అభిరుచి కలవారు. చాలా వేదాలు, ఉపనిషత్తుల గురించి మీద ఆయనకు చాలా అనుభవం పట్టుంది. దాని గురించి కూడా ఆయన ఎన్నో సందర్భాలలో నేను ఆయన వినడము, ముఖ్యంగా నాకు గత 20 సంవత్సరాల నుండి ఒక గైడ్గా ఆఫీస్లో, అలాగే ఒక మిత్రునిగా, ఒక పెద్దన్నలాగా ఆయన నుండి అడ్వైస్ తీసుకోవడం ఆఫీస్ వర్క్ లో కానీ మిగతా విషయాల్లో కూడా నాకు గైడ్గా ఉండేవారు. కాబట్టి ఆయనని మన లయన్స్ క్లబ్ లో ఈ యొక్క కార్యక్రమానికి యాక్చువల్ అయితే చాలా ప్లాన్ ఉండే. రవీందర్ గారితో మన క్లబ్స్ చాలా మీటింగ్స్ లో ఆయనతో చాలా విషయాల మీద మనం మీటింగ్స్ పెట్టుకుందాం. బికాస్ ఆఫ్ కరోనా we cannot do all those things, so we are arranged on the virtual అంటే ఇలాంటి మీటింగ్స్. కాబట్టి ఫస్ట్ రవీంద్ర గారితో మనము, సో నౌ ఐ ఇన్వైట్ కె రవీంద్రనాథ్ గారు, అకౌంట్స్ ఆఫీసర్. సార్ ప్లీజ్. శ్రీ గురుభ్యో నమః. ముందుగా వాగ్దేవత అయిన సరస్వతీదేవిని ఒక్కసారి నమస్కరించుకొని నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. శుక్లాం బ్రహ్మ విచార సార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహా హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిం ప్రదాం శారదాం బుద్ధిం ప్రదాం శారదాం. శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణి సీమాశూన్యకవిత్వవర్షజననీ ప్రస్విన్న కాదంబినీ స్వాదు ప్రేమరసప్రసారఝరిణీ స్వాత్మాశ్రయానందినీ వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణీ ఈకరమందార సింధూర తిలకంబు పాలభాగమునందు గ్రాలుచుండ విరిదండ మెడ నిండ పరిమళమ్ములు చింద కందోయి చిరుకల్వ కందళింప కరకంజముల పొంచి ఘన విపంచికయంచి సుశ్రావ్య శృతులనీన రాజహంసమునెక్కి రాజతాక్షములోని మందస్మితాస్యయై విందుగొల్ప భారతీదేవి సత్కృపా భాగ్యమహిమ పల్కులొలుయిచునేడు నానాల్క మీద ఇంపు ఘటించి ఇక నటించుగాక. ప్రియమైన మిత్రులందరికీ ఆ వాగ్దేవత ఆశీర్వాదంతో 4 మాటలు చెప్పడానికి నేను ముందుకొచ్చాను. మన భాష, మన ఔన్నత్యము చాలా చాలా గొప్పవి. తేనెలాంటి భాష మనది, స్వచ్ఛమైన జాతి మనది. ఇది సిరులు పొంగిన జీవగడ్డ, పాలుగారిన భాగ్యసీమ, రతనాల సీమ, రాగాల సీమ, అనురాగాల సీమ. అలాంటి పుణ్యభూమిలో పుట్టిన మనకు దైవదత్తమైన భాష లభించింది. మన భాష ఎలాంటిదంటే తేనెలాంటి భాష, స్వచ్ఛమైన భాష. ఏ భాషలో ధ్వని, ఏ భాష రసధుని, కృష్ణరాయలకంత కీర్తి తెచ్చే. ఏ భాషలో ధ్వని, ఏ భాష రసధుని, కృష్ణరాయలకంత కీర్తి తెచ్చే. ఏ భాషలో శక్తి, ఏ భాష అనురక్తి, 1000 ఏండ్లు పద్యాల విందులిచ్చే. ఏ భాషలో దాటి, ఏ భాష సుమవాటి, అవధాన విద్యయై అవతరించే. అట్టి తెలుగైన భాష మీరాదరింప, అట్టి వెలుగైన భాష మీరాదరింప. కరయుగమ్మును జోడించి కాళ్ళు పట్టి
వేడుకొందును వెయ్యేళ్ళు ఆదుకొందు. అలాంటి తేనెలాంటి భాష మనకిచ్చినప్పుడు ఆ భాషను గనక మనం ఉపయోగించుకున్నట్టయితే అది మనం మాట్లాడే భాష ఆ తెలుగులా ఒక జలజల ప్రవాహంలా ప్రవహిస్తుంది. మన మాటే మంత్రం అవుతుంది. మన మాట మంత్రం అవుతే మనిషి దైవం అనబడతాడు. ఆ పరిసరాలన్నీ స్వర్గతుల్యమవుతాయి. అందుకే ఒక ముందు ప్రశాంతంగా ఆశీర్వదించిన మాట ప్రతి ఒక్కరికి ఒక వరం అవుతుంది, ఒకరికి ఆశీర్వాదం అవుతుంది. అదే కఠినంగా మాట్లాడినప్పుడు అదే శాపంగా మారుతుంది, శరాఘాతంగా మారుతుంది. కాబట్టి చక్కని భాష ఉన్నవాడు ఎలాగైనా రాణించగలడు. ఎంతటి వేషం వేసుకున్నా చక్కని భాష లేకపోతే రాణించలేడు. ఒక 10 సంవత్సరాల కింద వరకు రేడియోలో సంస్కృత పాఠం చెప్పేవారు. ఆ సంస్కృత పాఠం ముందు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించిన ఒక శ్లోకం చెప్పేవారన్నమాట. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం చ కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే ఈయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఆ శ్లోకం యొక్క అర్థము కేయూరాణిన భూషయంతి పురుషం. మాట్లాడే వక్తకు ఎవరికైనా ఎన్ని బంగారు కంకణాలు ధరించినా, సువర్ణాభరణాలు ఎన్ని వేసుకున్నా, పరిమళ భరితమైనటువంటి ఆ నీళ్లతో స్నానం చేసినా, ఎన్ని సుగంధ ద్రవ్యాలు విలేపనాలు పెట్టుకున్నా భాష లేకపోతే అవన్నీ కూడా పనికి రాకుండా పోతాయి. చక్కని భాషే నిజమైన వాగ్భూషణము అని అంటారన్నమాట. చక్కగా సంస్కరించబడిన మాట, నిర్మలమైన భాష, మృదువుగా మాట్లాడిన భాష అందరి మనస్సులను ఆకర్షింపచేస్తుంది, అందరికీ స్వాంతన చేకూరుతుంది. అందుకని వాక్కుకు అధిదేవత అయిన సరస్వతీదేవిని అందరూ ఆరాధిస్తారు. ముందుగా పిల్లవాడు పుట్టగానే అందరికంటే ముందుగా అక్షరాభ్యాసం చేసే ముందు తేనెలో కలిపిన అన్నంతో కానీ, పాలతో కలిపి, చక్కెరతో కలిపి తీయగా మాట్లాడాలని, జీవితం అంతా కూడా చల్లగా పూలబాట కావాలని ఆ యొక్క తీయటి పదార్థాలను తినిపించి ముందుగా సరస్వతి అయిన మహా అని చెప్పేసి అతని నోటిలో పెడతారు. తీయగా మాట్లాడాలని, అందరి మనసులు గెలవాలని. బికాస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇస్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. మాటే మంత్రం అవుతుంది. అప్పుడు ఆ యొక్క మనిషే దైవం అనబడతాడు. మానవుడు మహనీయుడు కావడమే మనిషి యొక్క అంతిమ లక్ష్యం. మానవుడిగా పుట్టి మానవుడిగానే పోకుండా మహనీయుల గుణాలన్నీ కూడా తెలుసుకొని మహనీయుడిగా కావాలన్నదే అన్నమాట. అందుకని అంటారు, మనము మనిషిగా పుట్టి మనిషిగా పోకూడదు, మహనీయుడిగా పోవాలి. దే అలోన్ లీవ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ దెట్ దర్ అలైవ్ అని చేసుకున్న తర్వాత మన భాషతో కానీ, మన యొక్క చక్కని భాష మనం మాట్లాడగలిగితే మన వ్యక్తిత్వం యొక్క వాళ్ళకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది అన్నమాట. మన చేతలే వాటిని మనం సూచిస్తాయి. కాబట్టి అందుకని మనం మాట్లాడే ముందు మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది అది. కాబట్టి మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి మాటను సద్వినియోగపరచుకోవాలి. అంటే అన్నిటికంటే ప్రధాన యొక్క ఆభరణం మనకు నోరు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మన నాలుకపైనే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ చక్కగా మాట్లాడి కనుక మనం అందరి వారి యొక్క సుగుణాలను చెప్పుకున్నట్టయితే, వారి విజయాలను వారికి చెప్పినట్టయితే ఆ సంపద మనను వరిస్తుంది. ఒక రాజు వచ్చేటప్పుడు రాజు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పి, రాజా మనం విజయం సాధించాము అని చెప్పగానే, లేదా మీకు ఒక సంతాన ప్రాప్తి జరిగింది అని చెప్పగానే రాజు సంతోషించి తన యొక్క సువర్ణ ఆభరణాలన్నీ తీసి ఇచ్చేస్తారన్నమాట. ముందుగా చల్లని వార్త చెప్పిన వారికి, చక్కని వార్త చెప్పిన వారికి, నిజమైన సంతోషమైన వార్త చెప్పిన వారికి ఆ లక్ష్మి లభిస్తుంది. అలాగే మనం కూడా ఇతరుల యొక్క భాషను, వారి గొప్పతనాన్ని పొగిడినప్పుడు, వారి గొప్పతనాన్ని మనం మెచ్చుకున్నట్టయితే వారు కూడా సంతోషపడి మనకు ఆశీర్వదిస్తారు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ. తెలియని వారందరూ కూడా మనకు పరిచయం అవుతారు, మిత్రులు అవుతారు, మనకు సాన్నిహిత్యంగా ఉంటారు. జీవితకాలం పాటు మనకెందరూ మంచి మిత్రులందరూ అవుతారన్నమాట, కేవలం మనం మాట్లాడిన భాష వలన మాత్రమే. అలాగే జిహ్వాగ్రే బంధన ప్రాప్తి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క వియంకులు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. వీరెవరో మంచిగా మాట్లాడుతున్నారు, వీరి సంబంధం, వీరి అమ్మాయి ఉందా, వీరి అబ్బాయి ఉందా అని చెప్పేసి అక్కడ బంధనము, ఒక సంబంధం
దిగ్బంధనం అయ్యే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది. అట్లాగే ఒకవేళ తప్పుగా మాట్లాడినట్టయితే, పెద్దవారిని గురించి తప్పుగా మాట్లాడి వారి ముందు గనక మనం వారి ఆగ్రహానికి గురైతే మరణం ప్రాప్తి జీవహాగ్రే మరణం ద్రుహం అని చెప్తారన్నమాట. కాబట్టి ఆ జీవహాగ్రే వర్తతే లక్ష్మి జీవహాగ్రే మిత్ర బాంధవ. 4 మాటలు మంచి మాటలు మాట్లాడితే మిత్రులందరూ మనకు ఫ్రెండ్స్ అవుతారు అని చెప్తారన్నమాట. అందుకే ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరు మాట్లాడాలి, ఇద్దరు కలుసుకున్నప్పుడు కానీ సభలో కలుసుకున్నప్పుడు కానీ అంటే శ్రీరాముడు మనకు మంచి ఉదాహరణ. శ్రీరాముడు పూర్వభాషి, మృదుభాషి, మితభాషి, మధుర భాషి. కలిసినప్పుడు కానీ ఎవరైనా కలిసినప్పుడు ముందుగా తానే నమస్కరించి మాట్లాడేవారట. పూర్వభాషి, మనమే బాగున్నారా, మీ యోగక్షేమాలు బాగున్నాయా, అందరూ బాగున్నారా, మన మిత్రులందరూ బాగున్నారా అని చెప్పి మనమే గనక తగ్గి మాట్లాడినట్టయితే వచ్చిన వారికి స్వాంతన చేకూరుతుంది. మనం మాట్లాడించినప్పుడు మన గౌరవమే పెరుగుతుంది అనమాట. వారు మాట్లాడాలని అనుకోకుండా మనమే మాట్లాడించి వారి యొక్క యోగక్షేమాలు సంతోషంగా మనను రిసీవ్ చేసుకుంటారు. అందుకని ముందుగా మాట్లాడాలి, కానీ అనవసరంగా మాట్లాడి వారిని బాధ పెట్టకుండా వారి అభిమానం, ప్రతి వారికి అభిమానం ఉంటుంది. వారి స్వాభిమానాన్ని మనము గనక స్వాంతన పరిచినట్టయితే, ముందుగా నమస్కరించి వారిని మనము స్వాగతం పలికినట్టయితే వారు చాలా సంతోషపడతారు అని చెప్తారనమాట. అందుకే చెప్తారు, అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం అంట. అభివాదనం చేయడమే మన శీలంగా కలవారికి, ముందుగా మర్యాదించే వారికి, అందరి సుగుణాలను చెప్పేవారికి, అలాంటి గుణం క్యారెక్టర్ ఉన్న వారికి అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన, మనకంటే పెద్దవాళ్ళందరినీ గౌరవించి వారందరి కూడా మనం సత్కరించిన వాళ్ళకు శీలాన్నే గుణంగా మనం చెప్పుకున్నట్టయితే మనకు 4 వరాలు లభిస్తాయి అంటారన్నమాట. చత్వారి తస్య వర్ధంతే ఆయుర్ విద్యా యశో బలం. మనకు ఆయుష్ పెరుగుతుంది. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఈ యొక్క అందరి చల్లని దీవెనల వలన ఇంకా ముందుకెళ్తాం. మనము చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన అనేటట్టుగా చల్లగా వచ్చావు అని చెప్పి వారు మనకు దీవెనలు అందిస్తారన్నమాట. ఆయుర్ విద్య, ఉన్నతమైన విద్య లభిస్తుంది. అలాగే యశస్సు పెరుగుతుంది, అలాగే ఆత్మబలం పెరుగుతుంది. అందుకే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్ విద్యా యశో బలం అని చెప్పుతా. ఇంతటి సుగుణాలతో కూడినటువంటి మాటను మాట్లాడడం ద్వారా, దాన్ని అలవర్చుకోవడం ద్వారా మానవుడు మహనీయుడయ్యే యొక్క ప్రక్రియ మొదలవుతుంది అని చెప్తారు. ఎవరైతే అభివాదనశీలత కలిగి ఉంటారో, కాబట్టి ఎవరిని ఎలా మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతః అంటారు. ప్రియంగా మాట్లాడాలి, వారి యొక్క సుగుణాలను తెలుసుకొని వారు చేసినటువంటి చేతుల గురించి, వారు చేసినటువంటి ముఖ్యమైన కార్యాల గురించి నలుగురికి చెప్పాలన్నమాట. మంచిని 10 మందిలో చెప్పండి అంటారు, చెడు ఏదైనా ఉంటే చెవులో చెప్పండి అంటారన్నమాట. కాబట్టి మంచిని పోవడానికి మనం ఎప్పుడు కూడా పిసినారులం కాకూడదు. వచనే కా దరిద్రతః, ఐశ్వర్యవంతులం కావాలి. నలుగురికి మంచి విజయం చెప్పినట్టయితే మంచిని చూసే గుణం మనకు అలవడుతుంది, మంచిని చెప్పే గుణం మనకు అలవడుతుంది. తద్వారా మంచిలో చేసే వారి యొక్క గుణం ఇంకా పెరిగి ఇంకా బాగా చేయాలి అనేటువంటి వారి యొక్క ఆ అభిలాష మొదలవుతుంది. కాబట్టి ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతః అని అంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రియవాక్యం మాట్లాడాలి కదా అని చెప్తే, అలాగే సత్యమే మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. సత్యమే చెప్పాలి. ప్రియవాక్యం ఉంది కదా అని చెప్పి సత్యమే చెప్పాలనుకున్నప్పుడు కూడా కఠినంగా మాట్లాడకూడదు. కఠినంగా మాట్లాడినట్టయితే వారి మనసు బాధపడుతుంది. కాబట్టి ఎవరైతే ఒకసారి గుడ్డివాడు ఉన్నాడు అనుకుందాం, అతన్ని గుడ్డివాడా అని మనం ఎప్పుడు అనకూడదు. అందుకని మన ప్రభుత్వాలు కూడా గుడ్డివాడిని అనకుండా విజువలీ ఛాలెంజ్డ్ అంటే సున్నితంగా చెప్తుంది అనమాట. హీఈస్ నాట్ డిజేబుల్ బట్ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్. అతడు అనితర సాధ్యమైన పనులు చేయగలుగుతాడు అని చెప్పి అతన్ని కూడా స్వాంతనపరిచి అతని ఒక మిత్రులాగా మనం భావించాలి. కాబట్టి అతన్ని మనం గుడ్డివాడా అని ఎప్పుడు చెప్పకూడదు అన్నమాట. అలా చెప్పితే అతని మనసు బాధపడుతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారే కానీ న బ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైంది సత్యం కదా అని చెప్పేసి అప్రియాన్ని మనం ఎప్పుడు బాగా చెప్పకూడదు. నల్లగా ఉన్నావయ్యా అని చెప్పి ఎప్పుడు చెప్పకూడదు. నీలమేఘశ్యాముడులా ఉన్నాడు అని చెప్పాలట. అందుకే ఉన్న దాంట్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. కాబట్టి స్తుతించడం ద్వారా ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః. పరమాత్ముడు ఇచ్చినటువంటి నాలికను సద్వినియోగపరుచుకుందాం. మనం కలిసే 10 నిమిషాలు 15-20 నిమిషాలలో కూడా మంచి మాటలు చెప్పడం ద్వారా అక్కడి యొక్క పరిస్థితి మొత్తం స్వాంతన పడుతుంది అంటారు. అందుకని స్తుతి వాక్యాలు చేస్తాం. మనం భగవంతుడినే మనం ప్రసన్నం చేసుకోవాలంటే అంత స్తుతి చేస్తుంటాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అని చెప్పి లక్ష్మీదేవిని స్తుతిస్తాం.
ఆమెకు తక్కువ మనం స్తుతించాలని మనం ఉంటుందా? కాదు. కానీ ఆమె గుణగణాలను ఆమెకు ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే, అయ్యో నా భక్తుడు నా గురించి తెలుసుకున్నవాడు, నా గురించి 4 హితవాక్యాలు పలికాడని తప్పకుండా మనకు ఆశీర్వదిస్తుంది. ఆ కనకధార వర్షం మన ఇంట్లోనే కురుస్తుంది అనే ఒక ఆశ అన్నమాట. అందుకని భగవంతుణ్ణి కూడా, శ్రీరాముణ్ణి కొలిచేటప్పుడు కూడా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం అని చెప్తాం మనం. కాబట్టి వారి గుణాలను మనం చెప్పుకున్నట్టయితే, ఎందుకంటే కలిసిన కొద్ది క్షణాల్లో ప్రియవాక్యాలు మాత్రమే పలకాలి మనం. అప్పుడు పలికినప్పుడైతే వారు సంతోషపడతారు, వారి గుణాలన్నీ కూడా వారు రెట్టింపు ఉత్సాహంతో ఉంటారు అన్నమాట. అందుకని ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ బాధింపక నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంట. ఎవరైనా గిట్టని వాళ్ళు కల్పించారనుకోండి, నమస్కారం అండి, బాగున్నారా, ఉభయకుష్ఠులు పనిచేసి చాలా రోజులైంది అనుకుని కొత్తగా మనం తప్పుకోవాలే, కానీ వాటి అన్నా ఇలా అయిందట అలా అయిందట అని చెప్పి ఆ చెడు వార్తలను చెప్పి వాళ్ళను బాధించకూడదు అని చెప్తారన్నమాట. కాబట్టి ఒక్కసారి ప్రతి వారిని మంచి చూడాలి కదా, మంచి సత్యం పరతలో ఏమవుతుంది అని చెప్తే, ఒక రాజుగారు ఉన్నారట. అతను రాజుగారు తిరుమలేశ్వరుడు అనమాట, తిరుమల రాయుడు అని అతడు. కానీ అతనికి ఒకటి కన్ను మాత్రమే ఉన్నది. అతను పక్క రాజ్యానికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా వారిని పొగిడారు, చాలా మంచి రాజులు అని చెప్పి అందరినీ పొగుడుతున్నారు. మంచి మంచి రాజ్యాలన్నీ సంపాదించారు, ఆభరణాలు తీసుకువెళ్ళారు, అందరికీ బహుమానాలు అందాయి. మరి మా రాజ్యంలో ఎవరు లేరా, కవులు ఉన్నారు కదా మహామంత్రి, నికరంగా ఉన్నానా అని చెప్తాడట. అందుకని ఆ మంత్రి ఏం చేస్తాడంటే, ఆ కవిని తీసుకొచ్చేసి మన రాజుగారిని 4 హితవచనాలు పలకయ్యా అని చెప్తాడు. ఆ రాజుగారికి ఒంటికన్నే ఉందన్నమాట, పొగడయ్యా అని చెప్పాడు. ఆ కవి అంటాడు, ఏందయ్యా పొగిడేది, నేను ఏదో ప్రకృతిని వర్ణించమంటే వర్ణిస్తాను, లేదా ఒక సౌందర్యాన్ని వర్ణించమంటే వర్ణిస్తాను, కానీ రాజులు ఆజానుభావుడు శ్రీరామచంద్రుడు వాడిని వర్ణిస్తాను, కానీ ఇతనికి ఒంటికన్ను ఉంది, నేనేలా వర్ణించాలి అని చెప్తాడు. నేను వర్ణించలేను, అతడేమి అంత పెద్ద సౌందర్యవంతుడు కాడు కదా అని చెప్తాడనమాట. వెంటనే అతను ఇక్కడికెళ్ళి వెళ్ళిపో, మంత్రి అతను చెరసాల్లో పెట్టు అని చెప్తాడనమాట. అని చెప్పగానే ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో కవి అంటాడు, అన్న వద్దొద్దు, అతడు చూడలేకపోయాడు ఆ రాజుగారి సౌందర్యాన్ని అని చెప్పి, ఒక కన్ను లేదు అంతే కదా అని చెప్పి ఆ రాజుగారి గురించి చెప్తాడనమాట. అన్నాతిగూడ హరుడవు, అన్నాతిగూడ హరుడవు, అన్నాతిని గూడకున్న అసురగురుండవు, రాజా తిరుమలరాయ కన్నొక్కటి లేదుగాని కంసుడుగాడే అని చెప్తాడన్నమాట. ఓ రాజా, నీకు నీ భార్య కనుక పక్కన కూర్చున్నట్టయితే ఆ భార్యకు 2 కళ్ళు, నీకు 1 కన్ను కలిపి 3 కళ్ళు ఉన్నావయ్యా. సాక్షాత్తు శివుడిలా ఉన్నారు, ఆ పరిసర ప్రాంతం అంతా కైలాసంలా ఉంది అని చెప్పి ఆ కవి చెప్తాడనమాట. అన్నాతి గూడ హరుడవు, అన్నాతిని గూడకున్న అసురగురుండవు. నువ్వు శుక్రాచార్యుడయ్యా, మంచి మంచి రాక్షసులందరికీ రాజు లాంటి వాడివయ్యా నువ్వు. అది కనుక లేకుండా ఉన్నట్టయితే, 1 కన్ను ఉంది కాబట్టి ఒకడివే ఉంటే శుక్రాచార్యుడిలా కనిపిస్తున్నావు, భార్యతో కనుక కలిసి ఉంటే శివుడిలా కనిపిస్తున్నావు అని చెప్పి, 1 కన్ను ఒక్కటి లేదు కానీ నువ్వు కంసుడివి కాదు కదా, చాలా మంచివాడివయ్యా అని చెప్పాడట. ఆ రాజు సంతోషించి అతడికి బహుమానాలు ప్రకటించాడు. కాబట్టి ఉన్న వాటిని చూడడం, ఆ అంతకుముందున్న కవి చెప్పవయ్యా అంటే, నేను చెప్పలేను, అతడు కురూపి, ఒకటే కన్నుంది కదా, నేను మాట్లాడలేనని చెప్పాడు. అదే వేరే కవి వచ్చేసి ఆ ఉన్నదాన్ని, సౌందర్యాన్ని కూడా మంచి చలోక్తులతో చెప్పి ఆ యొక్క మనసును అతని స్వాంతనపరిచాడన్నమాట. అందుకని ప్రపంచంలో ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎవరు కూడా పనికిరాని వాళ్ళు ఉండరు. అందరిలో కూడా ఏదో ఒక యోగ్యత దాగి ఉంటుందన్నమాట. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ అంటారు. అమంత్రం అక్షరం కాదు, అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరమే లేదు. గాయత్రి మంత్రం కానీ, పంచాక్షరి మంత్రం కానీ, శ్రీనారాయణ మంత్రం కానీ, దేనికైనా కానీ ఈ అక్షరాలని కదిపి వాటి మంచి వాళ్ళతో సజ్జన సాంగత్యం చేసినట్టయితే వారు మంత్రంగా మారుతుంది ఆ మంత్రం. అమంత్రం అక్షరం నాస్తి, అక్షరాలలో ఉన్నటువంటిది ఏది కూడా మంత్రం కానిది లేదు. అయోగ్య పురుషో నాస్తి, ప్రతి పురుషుడిలో కూడా ఏదో ఒక సద్భావన ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. అది గుర్తించగలిగిన వాడు యోజక తత్ర దుర్లభ, ది ఆర్గనైజర్, దాన్ని వీఆర్ స్కేర్సిటీ ఉందన్నమాట. గుర్తించగలగాలి, ప్రతి వాడిని గుర్తించి, వికలాంగులు మాత్రమే అతని యొక్క క్వాలిటీ లేదని చెప్పేదానికంటే ఆ మంచి వాక్యాలు గుర్తించి, అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి అతన్ని మెప్పును చేసినట్టయితే అతడు కూడా రాణిస్తాడు అని చెప్తారన్నమాట. కాబట్టి ప్రతి వారిలో మంచిని చూడడమే మానవుని యొక్క ఉద్దేశంగా ఉండాలన్నమాట. బికాజ్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇస్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రతి వారిని కూడా మనసు ఉల్లాసంగా మాట్లాడగలగాలి, వారిని మెచ్చుకోగాలి అని చెప్తారన్నమాట. అందుకని మాట్లాడేటప్పుడు గాలి అమంత్రం అక్షరం నాస్తి, మాట్లాడే 4 వాటలు కూడా ఉందంటే కొందరికి ఆ భావ స్పష్టత ఉండదు.
వాక్ స్పష్టత ఉండదు. వాడు శుభాకాంక్షలు అంటే రేడియోలో కూడా శుభాకాంక్షలు అని చెప్తారన్నమాట. అంటే కొందరు చూసి నవ్వుకుంటారు. అందుకని ఆ మాట్లాడే ముందు వాడు భావించాలి, అయ్యో నా తెలుగు భాష, నేను తెలుగు దేశంలో పుట్టాను కదా, తెలుగు రాకపోతే ఎలాగా నా మాతృభాష అనుకోండి. ఒక్కసారి మాట్లాడుతూ స్పీకర్ గారు ఏం చెప్పారంటే, వీళ్ళందరూ కూడా నేర్చుకున్నప్పుడు, ఎందుకంటే జీవితం టు లివ్ టు లర్న్, హౌ టు లివ్ అంటే టు లర్న్ అన్నమాట. 21st సెంచరీ యొక్క ముఖ్య సూత్రం ఏమిటి అని వాళ్ళందరూ రిసర్చ్ చేసి ఒక మాట చెప్పారండి. ద అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ద ఇల్లిటరేట్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్, బట్ హీ ఈస్ ద పర్సన్ హూ ఈజ్ అన్విల్లింగ్ టు లర్న్, రీలర్న్ అండ్ అన్లర్న్ అని చెప్తారన్నమాట. 21st సెంచరీలో 21వ శతాబ్దంలో ఎవరయ్యా చదువుకొని వాడు, ఎవరైతే లేడయ్యా సరిగా లేనివాడు, సమాజంలో సరిగా చదువుకొని వాడు ఎవరు అంటే రాయడం రానివాడు కానీ మాట్లాడడం రానివాడు కాడట. ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా లేడో, ఎవడైతే పాత విషయాలు చెడ్డవిని వదులుకోవడానికి సిద్ధంగా లేడో, కొత్త విషయాలు నేర్చుకోలేడో వాడే అన్ఎడ్యుకేటెడ్ అని చెప్తారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి లీవ్ టు లర్న్ అండ్ లర్న్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. ఎప్పుడు నేను బతికి ఉంటాను అనే విధంగా నేర్చుకోవాలట. బట్ లీవ్ యాజ్ సచ్ యు ఆర్ గోయింగ్ టు డై టుమారో. నేను రేపే కనుక మరణించినట్టయితే ఎలా ఉంటుంది అనుకుని ఒక్కసారి భావించి అందరి శుభవార్తలు చెప్పి అందరికి కూడా హితవచనాలు పలికి గుర్తు చేసుకుంటే వారికి అంత ఆనందంగా కలిగేటట్టు ఉండాలి. బట్ చదువుకునేది నేర్చుకున్నది మాత్రము నేను ఎప్పుడు ఉంటాను అనే విధంగా నేర్చుకోవాలి అని చెప్తాను. కాబట్టి నేర్చుకున్నవాడే నిజమైన మానవులో పరివర్తన చెందుతూ ఉండాలి. మనం వివేకానందుడు ఇక్కడ భారతదేశంలో పుట్టాడు. అంతవరకు వివేకానందుడు ఎవరో కూడా వారెవరికి తెలియదు. కానీ ఒక్కసారి అక్కడ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో మాట్లాడినప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాడు. ఆ ఒక్క మాటలతోటే వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోయారు. దాదాపు 4,000 మంది 2 నిమిషాల పాటు ఏకధాటిగా హర్షద్వారాలు చేశారు. కేవలం ఆ 4 మాసాలతోటి సిస్టర్స్ అండ్ సోదరి మనులారా అనే పదాన్ని. అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పారు, ఫెలో బీయింగ్స్ అని చెప్పుకున్నారు. కానీ వివేకానందుడు మాట్లాడిన దాంట్లో ఆ యొక్క సామరస్యత తెలిసింది, ఆ సౌభ్రాతృత్వం తెలిసింది. అతలో కూడా సోదరి భావనను అతను వ్యక్తపరిచాడు, వసుదైక కుటుంబం అనే భావనగా తెలిసి దాన్ని బట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు. ముందు మాటలు మాట్లాడడంతో అతడు అంత వారి మనసులన్నీ ఆగట్టుకున్నాడు. అక్కడ మాట్లాడిన తర్వాత ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పేసి ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హిందూ పీపుల్ అని చెప్పాడు. మన దేశవాసులందరి తరఫున మీ అందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడ్డారన్నమాట. కాబట్టి ఆ 4 వాక్యాలతోటి రెండో రోజే పేపర్లో అక్కడ న్యూయార్క్ టైమ్స్లో కానీ అక్కడ హెరాల్డ్లో కానీ ప్రతి వాట కూడా ఏమని చెప్పారంటే, ఇతడు దైవ ప్రేరిత వక్త, ఈజ్ ఏ హిందూ మాంక్ అని చెప్పారన్నమాట. ది ఆరేటర్ బై డివైన్ రైట్ అని చెప్పారట. జంజా మారుతం వచ్చేసింది అతని మాటల్లో కానీ అతని వచనాలు దాని యొక్క ఆవేశంలో కానీ చెప్పినప్పుడు ఎవరికి కూడా ఎక్కడి దోషించకుండా అందరినీ ప్రియవాచ్యాలతో చెప్పి వచ్చాడు. మన భారతదేశం ఔన్నత్యాన్ని కూడా చెప్పి అక్కడ చాటించాడు. వాళ్ళందరికీ చెప్పాడు, మీరందరూ కూడా సౌభ్రాతృత్వం అని, అందరూ కలిసి ఉందామని, సేవ చేద్దామని ఇప్పుడు చెబుతున్నారు. మా దగ్గర అందరి దారులు ఒకటేనయ్యా. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థైవ భజామ్యహం మమ వర్తాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ అని భగవద్గీతలోని శ్లోకాన్ని చెప్పేసి చెప్తాడు అన్నమాట. అన్ని మార్గాలు ఎవరైతే కొలుస్తున్నారో ఈ మార్గాలన్నీ కూడా అక్కడికే చేరుతాయి, నా వద్దకే చేరుతాయి. కాబట్టి మనలో మన ద్వేషాలు అవసరం లేదు అని చెప్పి అతన్ని అక్కడ వాళ్ళు ఒప్పించగలిగాడు. వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. అంతవరకు తెలివంటి సన్యాసి ఇలాంటి మాటలతోటి మంత్రముగ్ధులను చేసేసాడు అనమాట. పరాయి దేశంలోనే కాక మన దేశంలో కూడా ఓహో వివేకానందుడు అంతే ఇంత గొప్పవాడా, ఇలా మాట్లాడాలా అనుకొని అక్కడ దానికి వాళ్ళందరూ కూడా సంవత్సరం తర్వాత ఇంటర్నేషనల్ యూత్ డే చెప్పారనమాట. నేషనల్ యూత్ డే మనం పాటించుకుంటున్నాం అతని పేరు మీద, అతన్ని గుర్తించుకోవడానికి, అతను చేసినటువంటి ఆ మాటలు గుర్తించుకొని మనం కూడా అలా ఎదగడానికి అని చెప్పేసి అక్కడ ఒక్కసారి పాకిస్తాన్ను మనము వాళ్ళందరూ కూడా టెర్రరిజం పెరిగిపోయింది అని చెప్పి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అక్కడ మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ఎవరిని పంపుదాము, పాకిస్తాన్ వల్ల యుఎన్లో గట్టిగా జవాబు చెప్పేవారు ఎవరు అని ఆలోచించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాజ్పేయి గారిని పంపించారనమాట. సార్ మీరైతే సరిగ్గా జవాబు చెప్పగలరని చెప్పేసి అంతటి మహావక్త వాజ్పేయి గారు అన్నమాట. అందుకని మన దేశ ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు కానీ సరిగ్గా జవాబు చెప్పేవారు ఉండాలి. ఒక దూతగా, ఒక రాయబారిగా మన దేశాన్ని అక్కడ ప్రతిబింబించే విధంగా ఎవరు మాట్లాడగలరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని అక్కడ పంపించారు. ఆయన సరిగ్గా వారందరికీ కూడా ఎండగట్టి వారందరి యొక్క టెర్రరిజాన్ని బయటపెట్టి వారందరినీ తుచ్చిగా ఉంచి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలిపి చూపించారన్నమాట. అందుకని వాజ్పేయి గారు మాట్లాడినప్పుడు కూడా మన పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎలా మాట్లాడతారు అంటే భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు భారత్ కో ఇస్ జమీన్ కా టుకుడా నహీ హై,
भारत कोई जमीन का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। ये वंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इसकी कंकर कंकर में शंकर रहता है। हम जिएंगे तो इसके लिए और मरेंगे तो इस भारत के लिए। और मरने के बाद भी अगर कोई गंगा जल में बहती हुई हमारे अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगा, भारत माता की जय, भारत माता की जय చెప్తారు. ఆ 4 మాటలు ప్రభావితం చేసేసాయన్నమాట. చిన్న మాటతోనే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు. రీసెంట్ గా సుష్మా స్మృతి ఇరానీ గారు కూడా ఆ మాటలను గుర్తు తెచ్చుకొని అంతటి యొక్క గొప్ప దేశానికి చెందిన వారమయ్యా మనము. మన దేశంలో పుట్టి మన దేశాన్ని ప్రేమించక వేరే దేశాన్ని గురించి మాట్లాడుతున్నారే, వేరే దేశాన్ని మీరు సమర్థిస్తున్నారే అని చెప్పి మాట్లాడే విషయం వచ్చిందన్నమాట. కాబట్టి క్లుప్తంగా మాట్లాడడం నేర్చుకోవాలి. చెప్పారు కదా అని చెప్పేసి చాలా చాలా పెద్దగా మాట్లాడకుండా ఉండాలన్నమాట. శ్రీరామచంద్రుడు అక్కడ అడవులోకి సీతాన్వేషణ కోసం వచ్చినప్పుడు కిష్కింద దగ్గరకు వచ్చిన తర్వాత కిష్కింద దగ్గర హనుమంతుణ్ణి పంపిస్తాడు సుగ్రీవుడు. ఒక్కసారి వాళ్ళు ఎవరో వచ్చారు, బహుశా వాలియే పంపించుండొచ్చు, ఒక్కసారి కనుక్కొని రమ్మయ్యా అని చెప్పేసి. అక్కడ పోయి హనుమంతుడు మాట్లాడి, మీరు రాజకుమారులా ఉన్నారు, మీరు ఏ పని మీద వచ్చారు, మేము ఏ విధంగా సహాయం చేయగలము, మీరు చూస్తే రాజకుమారులా ఉన్నారు కానీ ఆ నారవస్త్రాలు కట్టుకొని ఉన్నారే, మీరు చూస్తే సద్గుణ సంపన్నులా ఉన్నారే, మీ శీల శౌల్య సంపద కూడా మాకు కనిపిస్తుంది, మీరు ఎలా రాజకుమారులే అయి ఉంటారు, మేము ఏ విధంగా సహాయం చేయగలము అని చెప్పి ఆ 4 మాటలు మాట్లాడతాడనమాట. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్తాడనమాట, చూడయ్యా హనుమంతుడు వచ్చినటువంటి వాక్యాలు ఎంత గంభీరంగా ఉన్నాయి, ఇతడు దూతగా కనిపించినా 4 వేదాలు చదువుకున్నట్టుగా ఉన్నాడు ఇతడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. వ్యాకరణ దోషం లేకుండా, మనసు బాధ కలిగించకుండా కొద్ది నిమిషాల్లోనే మనకెంతో మనస్ఫూర్తిగా సంతోషించే విధంగా మాట్లాడాడయ్యా, ఎక్కువగా చెప్పలేదు అని చెప్తాడనమాట. ఆ శ్లోకము కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్లకు, మాట కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఒక ఆణిముత్యంలా ఉంటుందన్నమాట. అవిస్తరమసందిగ్ధం అవిలంబితమవ్యధం ఉరస్తకంటకం వాక్యం వర్తతే మధ్యమస్వరం అని చెప్తారు. అవిస్తరమసందిగ్ధం, అవిస్తరంగా లేదు, చిన్నగా ఉందన్నమాట. చాలా పొగడలేదు, చిన్న మాటల్లోనే అతని యొక్క అర్థాన్ని చెప్పగలిగిన వాడనమాట. అవిస్తరం అసందిగ్ధం, దాంట్లో ఏదో అంబిగ్యూటీ లేదు, నేను ఒకటి అనుకున్నాను నువ్వు ఒకటి అనుకున్నావు అనగా లేదు. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అవ్యధం, బాధ పెట్టే పట్ల లేదు, చిన్న మాటలు మాట్లాడినా సంపూర్ణంగా ఉంది, తర్వాత ఎక్కడ కట్కట్గా అయిపోయి లేదన్నమాట, మాట ముక్కలు ముక్కలుగా లేదు అని చెప్తాడు. మాట్లాడుతుంటే కరెక్ట్గా మధ్యమ స్వరంలో ఉంది, ఏదో మమ్మల్ని శాసించినట్టుగానో లేకపోతే భయపడినట్టుగానో లేదు, ఆ మధ్యమ స్వరంలో మాట్లాడుతుందయ్యా, నువ్వు మాట్లాడితే మాకు సంతోషంగా ఉంది, హృదయహారిణి, మా సంతోషాన్ని పలకరించేవాడు ఇతడయ్యా, ఇట్లాగయ్యా మాట్లాడాలి అని చెప్పేసి శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్తాడన్నమాట. అలాంటి గొప్ప విషయాలు మనం తెలుసుకున్నప్పుడైతే ప్రతిలోని మంచి గుణాలను చూసే అలవాటు చేసుకున్నట్టయితే మనం కూడా అలా తయారు కాగలమన్నమాట. ఒక్కసారి డాక్టర్ సినారాయణ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ వారు అడిగారట, మీ దేశాన్ని గురించి తాజ్మహల్ అని చెప్తారు, అది మాత్రమే ఉందా, లేకపోతే అక్కడ అది ఒక సమాధి కదా, ఇంకా గొప్ప విషయాలు ఏం లేవా మీ భారతదేశం గురించి చెప్పాలంటే అతడు అన్నాడట, అది కాదు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా, అది నా భారతదేశం అని చెప్తాడట. ఆ 4 వాక్యాలు కూడా ఎంత క్షుణ్ణంగా చిన్న వాక్యాలలో ఎంత గొప్ప వాక్యమో చెప్పాడో చూడండి. నా దేశం భగవద్గీత, అగ్ని పునీత సీత అని చెప్పాడు. అయితే తన సంస్కారాన్ని గొప్ప చెప్పడమే కాకుండా, తన సంస్కారాన్ని వెలిబుచ్చడమే కాకుండా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా అతడు అక్కడ చెప్పారనమాట. అందుకని అంటారు, అల్పాక్షరములందు అనల్పార్థ రచన కల్పించుటయే కాదే కవి వివేకంబు అంటారు. చిన్న మాటల్లో బ్రివిటీ, కొంత బ్రీఫ్గా చెప్పయ్యా అని చెప్తారన్నమాట. కాబట్టి వక్తకు కావాల్సిన ముఖ్య లక్షణం ఏమిటి అంటే, చాలు అనుకున్నప్పుడు సైగ చేస్తే ఆపేయ లక్షణం ఉండాలి. లేదు అందరు రాలేదు కాస్త పెంచు అంటే ఇంకాస్త పెంచే ఆ సౌలభ్యం కూడా అతనిలో ఉండాలన్నమాట వక్త అన్నవాడు. ఏదో సమయం ఇచ్చారు కదా అని చెప్పి ఆ యొక్క సమయం అయిపోయినా వారిని బాధించినగా మాట్లాడకూడదు, సమయం చాలా ఉన్నా చాలే నాకు ఇంతే అయిపోయిందని చెప్పి కూడా ఆపేయకూడదు అన్నమాట. ఆ లక్షణంగా వక్తకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, సమయానికి ఆపడం, అందరికీ హృదయానిగా సంతోషపరంగా మాట్లాడగలిగినటువంటి మాటలు మనం నేర్చుకోవాలి. అల్పాక్షరములందు అనల్పార్థ రచన కల్పించుటయే కాదే, అమృతంలా ఉందమ్మా అని చెప్పాలి. ఏదైనా ఇచ్చినప్పుడు అమృతము అన్నదానికి దానికి మనం వేళ్ళని పోల్చలేమన్నమాట. కాబట్టి ఒక్కసారి వారు ఏం చేశారంటే, నా పెళ్లి కుదిరింది అని చెప్పి ఒక అబ్బాయి వచ్చి చెప్పాడట, నా పెళ్లి కుదిరిందండి, ఇట్లా నేను చేసుకోవాలనుకుంటున్నారు, మా అమ్మాయికి ఈ అమ్మాయికి కుదిరింది, అల్లుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని చెప్పాడట.
ఇతను చెప్పగానే అయ్యో రెవెన్యూ ఇన్స్పెక్టరా జాగ్రత్త, మొన్ననే దొరికాడయ్యా, 3,000 రూపాయలు 30,000 జరిమానా, 3 నెలల కారాగార శిక్ష అంట. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు వేరే చూడకపోయినావా నువ్వు? అట్లెందుకు చేస్తావు? పరేషాన్గా నాకు చెప్పి ఒక్క మాట చూస్తుంటే కదా అన్నాడట. అరే నేను నీకు సలహాలు తీసుకోవడానికి రాలేదయ్యా, నేను ఒక వార్త చెప్పడానికి వచ్చాను, అందులో నీకు అదే కనపడిందా? అసలు ఒక్క పైసా లంచం తీసుకున్నాడు, మంచి పేరుంది, ఈజ్ ఏ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అతడు. ఇతడు గమనించలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఇచ్చారా, పేపర్లో వస్తుంది కదా, వాళ్ళందరూ దొరకబడుతున్నారు అని చెప్పాడు. అట్లాంటి మాటలు మాట్లాడితే మనసు బాధ కలుగుతుంది అనమాట. అలాంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. కాబట్టి వచ్చిన వారికి సంతోషంగా, అట్లాగే వచ్చి నేను గృహప్రవేశం చేస్తున్నాను అని చెప్పి కార్డు ఇచ్చాడు అనుకోండి, చాలా సంతోషం, చాలా మంచి పని చేసావు, నాకు తెలుసు ఇక్కడ మంచి ఏరియాలో తీసుకున్నావు, ఇంకా నువ్వు ఎలా చేసుకోవు, దాంతో కారు కూడా తీసుకో, చాలా బాగుంటుంది, ఈ టైంలో తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆశీర్వచన పలకాలి, అతని స్వాంతన పరచాలి. అంతేగాని అవునా నువ్వు తీసుకున్నావు, ఎప్పుడు ఎక్కడ తీసుకున్నావు, దాంట్లో ఎన్ని కోట్లు తీసుకున్నావు, ఇంత అయింది, నువ్వు 40 లక్షల ఏ బ్యాంకులో తీసుకున్నావు, ఆ బ్యాంకులో తీసుకున్నావా, దాని చాలా వడ్డీ ఎక్కువ, వాడు ఇవ్వడు, మనకు ఇంటర్ రేట్ పెరిగినప్పుడు పెంచుతాడు కానీ తక్కువ చేయడు, దాంతో చేసుకోవద్దు, ఇన్సూరెన్స్ చేసావా, చేయలేదు, అరే అదో పరిశాన్ చేసి మొదలే అడగొచ్చు కదా అని చెప్పి అతన్ని బాధ పెట్టకూడే మాటలు మాట్లాడొద్దు అనమాట. అతడు వచ్చింది ఎందుకు, ఇతనికి చెప్పి సంతోషపరిచి ఆ సంతోషాన్ని రెట్టింపు చేసుకుందామని వచ్చాడు. కాబట్టి మనం చెప్పినప్పుడు నెగిటివ్గా ఎక్కడ తీసుకున్నావు, అట్లా తీసుకున్నావు అని చెప్పి, అయ్యో నేను ఎందుకంటే తప్పు చేశాను రా నాయన అని చెప్పేసి అతను చెప్పి బాధపట్టే లక్షణాలతో ఉండకూడదు అని చెప్పారనమాట. కాబట్టి మాట్లాడేదేదో ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అంతవరకే చెప్పాలన్న. మనసులో నొప్పింపక తప్పించుక తిరుగువాడు, మాట్లాడకపోతే చేత కాకపోతే సంతోషపడతండి, ఆశీర్వాదం చేయండి, వారందరినీ దీవించండి అని చెప్తారనమాట. కాబట్టి ఆ గతాన్ని మనము నెమరేసుకోకుండా వారికి చెప్పాలన్నమాట. అందుకని వారు చెప్తారు. నిమ్స్ అనే నిమ్హాన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూ సైన్సెస్ అని చెప్పేసి, న్యూరో సైన్సెస్ అనే బెంగళూరులో ఉంది. వాళ్ళందరూ కూడా ఈ మధ్యలో సర్వే చేశారన్నమాట. ఏ మాటల ద్వారా, ఏ ప్రభావితం, ఏ పదాలతోటి ప్రజలందరూ కూడా సంతోషపడతారు, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏవి ప్రభావితమైనటువంటి వాక్యాలు అంటే థ్యాంక్ యూ సో మచ్ అనే పదం ఫస్ట్ అంటారు. వాళ్ళు సర్వే చేశారు, ఏ మాటల ద్వారా చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు అంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రేటింగు థ్యాంక్ యూ సో మచ్ అనేటువంటిది. రెండో విషయము ప్లీజ్ అనమాట. ఏ పని అయినా, ఎంత కఠినాత్ముల దగ్గరైనా వెళ్ళినప్పుడు, మనం చిన్నవాళ్ళమైనా మనం పెద్దవాళ్ళమైనా వాళ్ళ దగ్గర పని తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అడిగేటప్పుడు కూడా ప్లీజ్ అమ్మా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వ అంటే తప్పకుండా చేసి పెడతారు. ఆ సీట్కి వెళ్ళాను కదా, నేను పెద్ద అధికారిని, నేను మా ఆఫీసులో అకౌంట్స్ ఆఫీసర్ని, అతడు ఆఫ్టర్ ఆల్ ఎల్డీసీ గాడు కదా అని చెప్పి బాబు అది ఉందా అంటే వాడు చెప్పాడు అనమాట. అతన్ని కూడా నమస్తే సార్ ఒక చిన్న హెల్ప్ చేయగలరా ప్లీజ్ అని చెప్తే అతడు సంతోషపడతాడు. కాబట్టి ఫస్ట్ది థ్యాంక్ యూ సో మచ్, చేసిన పనికి కృతజ్ఞతగా ఉండడము, జీవితాంతం కృతజ్ఞతగా ఉండడము, నలుగురికి చెప్పడము, ఆ ఊర్లో ఆ ఆఫీస్లో ఒక పలానా ఉన్నాడయ్యా కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు అని చెప్పి అతని ముందే వేరే వాళ్ళకి చెప్తే అతడు కూడా సంతోషపడతాడు. ఓహో ఇంకోసారి పని చేసినప్పుడే మొదలు సార్ మీరు అది చెప్పారు కదా మీ పని అయిపోయిందని మనకే రెస్పెక్ట్ చేస్తాడు అనమాట. అది చెప్పకుండా ఉండి వాన్ పని వాడు చేశాడు, మనకే చెప్పలేం, మనం ఎందుకు చెప్పాలి, డబ్బులు తీసుకుంటలేడా, జీతం తీసుకుంటలేడా అని కొట్లాడితే అంతే సంగతులు. కాబట్టి అలా కాకుండా మనం చెప్పి థ్యాంక్స్ అండి చాలా మంచివాడండి, ఏదైనా పని ఉంటే ఇదే చేస్తాడంటే సంతోషపడతాడు. మనకు కూడా నమస్తే మేడం మీరే రండి, ఎప్పుడు చాలా రోజులైంది మీదైనా పని ఉంటే చెప్పండి, తనే ఫోన్ నెంబర్ కూడా మనకి ఇస్తాడనమాట. కాబట్టి ఆ మాత్రం మనము ఒక లౌకికాన్ని ప్రదర్శించి మంచి విషయాన్ని చేసుకొని అతను కూడా మనం మంచి మాటలు తెచ్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అక్షరము, రెండవది ప్లీజ్ అనేటువంటిది. ఇంకోటి ఏదైనా చేశాను అనగానే ముందు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాలి. మన వాళ్ళు కాకున్నా సరే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాలి. తర్వాత ఇంకోటి వెరీ వెల్ డన్, ఏదైనా చిన్న పని చేసినప్పుడు అతన్ని వెరీ వెల్ డన్, చాలా బాగా చేశారు, మీరు చేయకపోతే ఇలా అయ్యేది కాదు, చాలా తక్కువ సమయంలో చేశారు అని చెప్పి మనసు స్వాంతన కలిగించేటట్టుగా చెప్పాలి. ఐదో పదం వచ్చి ఆల్ ద బెస్ట్, ఏదైనా చేస్తున్నాను అని చెప్పగానే ఆల్ ద బెస్ట్ అని ముందుగా అతన్ని అభిమానించాలి, అతనికి ఆశీర్వదించాలి అని చెప్పారన్నమాట. కాబట్టి ఈ పంచాక్షరి లాంటి 5 పదాలను కూడా మనం మనసులో పెట్టుకొని ప్రవర్తించుకున్నట్టయితే అందరినీ సంతోషపరిచిన వాళ్ళం అవుతాం మనం. అలాగే ఒకసారి మన దగ్గర సైకలాజికల్ అసోసియేషన్ ఉంది హైదరాబాద్లో, తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక కేస్ స్టడీ వచ్చిందనమాట. వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఒక భార్యాభర్తలు వచ్చారు, పెళ్ళైన తర్వాత దాదాపు 8 నెలలకు వచ్చారనమాట. ఎందుకు అంటే విడాకుల కోసం వచ్చారంట. ఎందుకండి విడాకులు కావాలి అంటే లేదు సార్ మాకు పొంతలేదు, మాకు కంపల్సరీ కావాలి అందుకనే వచ్చాము అని చెప్పారన్నమాట. సరే వేరువేరుగా మాట్లాడతాను అని చెప్పారట. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయితో మాట్లాడి ఏంటి ప్రాబ్లం నీకు అని చెప్పారు ఫస్ట్ రౌండ్లో. సార్ నాకేం ప్రాబ్లం లేదు, నేను జీతం తీసుకొచ్చి ఇస్తాను, ఆమెకి ఇస్తాను, నేను కూడా సాఫ్ట్వేర్లో చేస్తాను, ఆమె కూడా సాఫ్ట్వేర్లో చేస్తుంది, ఊరికే ఉన్నట్టుండి నా మీద అలిగేసింది, నేను వద్దని చెప్తుంది, నేను ఉండను అంటుంది అని చెప్పాడనమాట. అని చెప్పిన తర్వాత సరే ఏం ప్రాబ్లం ఉంది, మీ అత్తగారికి ఏమైనా ప్రాబ్లమా, మీ అమ్మగారు బాగా చూసుకుంటారా, అందరూ బాగా చూసుకుంటారా, అంత బాగానే ఉంది అని చెప్పాడు. మరి ఇతని దగ్గర ఏం లోపం లేదు కదా, అమ్మాయిని పిలిచి అడిగాడు, అమ్మ నీదేం ప్రాబ్లం అంటే
సార్ నేను నేను ఉండలేను ఆయనతోటి అని చెప్పింది. అమ్మ ఎందుకు, ఏం చేస్తాడు, నీకు ఏమైనా డబ్బులు ఇవ్వడా, లేకపోతే మీ అమ్మవారు ఏమైనా బాధ పెడతాడా, పుట్టింటికి పంపడా అని చెప్పి, లేదు సార్ పంపిస్తున్నాడు, అంతా మంచిగా చేస్తాడు. చెప్పమ్మా అంటే, సార్ ఏం చెప్పాలి నేను, అతను చేస్తే ఒక్కసారి కూడా బాగున్నావు అనే ఒక్క మాట కూడా అనండి నాకు. 8 నెలలు అయిపోయింది. నేను పొద్దున టిఫిన్ చేసేటప్పుడు ఇడ్లీలు చేస్తే 12 ఇడ్లీలు తింటాడు, 3 కప్పుల చట్నీ తినేస్తాడు, 2 చెట్ల సాంబార్ తింటాడు, కానీ ఒక మంచిగా ఉంది అని ఒక్క మాట కూడా అన్నాడు. ఇలాంటి వాళ్ళకి చేసి నేను ఏం ప్రయోజనం సార్, పొద్దున్న లేచి 5 గంటల వరకు కష్టపడి చేస్తే ఒక్క మాట అనడు. ఏదైనా మంచి పండుగ పబ్బాలు వచ్చినప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు యువర్ బ్యూటిఫుల్ అని ఒక్క మాట అనడు. ఆ పక్కింటి వాడు సురేష్ బాబు ఒకసారి ఆంటీ బాగున్నారు అన్నాడంటే రెండో రోజే కొట్లాట. నాక నీకు ఎందుకు అనిపించుకున్నావు, నువ్వు కావాలని అని చెప్పేసి 2 రోజుల కొట్లాట గొడవ అయింది. ఒక్కసారి అనేశాడు కదా అని చెప్పేసి ఊరుకుంటే, తర్వాత తాను మెచ్చుకుంటే చెప్పాను, 3 తింటాడు, చేస్తాడు, ఒక్క మాట మెచ్చుకోడు, అంత ఇల్లంతా సర్ది పెట్టి స్వర్గంలా పెడతాను నేను, అయినా కానీ ఒక్క మాట కూడా వెరీ వెల్ డన్ అననే అన్నాడు. సార్ నేను ఇంత సాంబారం చేయలేదు, నేను బాధ పెడుతున్నా, వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అరే అట్లెందుకయ్యా అని చెప్పేసి అడిగితే, బాగా సర్ది పెడతాడు, అన్ని పడేసిపోతాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ల్యాప్టాప్ అక్కడే పడుతుంది, స్పీకర్స్ అక్కడే ఉంటాయి, ఇయర్ ఫోన్లు అన్నీ ఉంటాయి, నేను అన్నీ సర్ది పెట్టి బాగా చేస్తే బాగా పెట్టాను ఒక్క మాట అన్నాడు. ఏదైనా పెరిగకపోతే ఏమో పెరిగడమని అన్నారు వస్తుంటాడు, ఇది ఈ మనిషితో నేను ఉండలేను సార్ అని చెప్పింది. అరే అట్లా ఉందా, సరేలే వద్దమ్మా నేను మాట్లాడతానని అతను పెట్టి మళ్ళీ పిలిచాడు అడ్డుని. ఏమయ్యా ఇట్లా చెప్తాను, మా అమ్మాయి బాగానే చేస్తుందట కదా, ఇడ్లీ బాగా చేస్తుందట, మంచిగా కడుపుండా తింటావట కదా, మరి నువ్వు మంచిగా ఉంది అని అంటే ఏమవుతుందయ్యా అంటే, సార్ పరాయి వాళ్ళ సార్, నేను భార్య చేసుకున్నా కదా, నేను పరాయి వాళ్ళ రేలి ఏం పొగుడుతుండాలి, నేను మంచిగుందనే కదా 12 ఇడ్లీలు తింటాను నేను, లేకపోతే 2 దీన్ని లేచేవాడిని కదా, బాగుందనే తింటాను, 2 చట్నీ తెచ్చుకున్నప్పుడే సంతోషపడాలా, చట్నీ తిన్నాడంటే బాగుందని అర్థం చేసుకోవాలి సార్, దానిలో చెప్పేది ఏముంటుంది అని చెప్పాడంట. అరే అట్లా కాదయ్యా, నువ్వు మంచిగుంది అని చెప్పినప్పుడు ఏదో కొట్లాటైందంట చిన్నగా, అదిగా సార్ డ్రెస్ వేసుకుంటే మన భార్య మనం ఏం పోగొడతాం సార్, వేరే వాళ్ళకి ఇదేమన్నా లవ్ మ్యారేజ్, పెళ్ళైతే పెళ్లి కాకముందా సార్, ఇది పెళ్ళి అయిపోయింది ఇంకేం చేయాలన్నాడంట. అట్లా కాదు, దానికి స్వాంతనపరిచి నువ్వు మర్చిపోయే విధంగా నీకు కూడా ఉండాలి, అలా చేయకూడదు, అదే మీ కారణం, అమ్మాయి చాలా బాధపడుతుంది, అందరితో చెప్పుకోలేక బాధపడుతుంది, అలా కాదు అని చెప్పాడు. నేను మారను సార్, నేను మారను, నేను ఇట్లా చెప్పుకుంటే ఇట్లా అని చెప్తే, కాదయ్యా అలా కాదని చెప్పి రెండో కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి చెప్పాడు. ఏముంది చెప్పు, నీకోసం ఎంతో అంతమందిని ఇడిచొచ్చింది కదా, నీకోసం మంచిగా చేస్తుంది కదా, హాయిగా బాగుంది అని చెప్పయ్యా, ఏముంది ఒక 2 నా కోసం చెప్పి చూడవయ్యా అన్నాడట. సరే సార్ మీకోసం చెప్తానన్నాడు. అమ్మా నేను చెప్పాను, ఇంకొక 15 రోజులు 20 రోజులు చూసి అప్పుడు తర్వాత మనం మాట్లాడదామని చెప్పాడు. చెప్పిన తర్వాత రెండో రోజు నుంచి కూడా, అరే థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది, చాలా టేస్ట్గా చేశారు, థ్యాంక్ యూ సో మచ్, అంత ఎంత బాగుంది, ఇల్లు స్వర్గము, హాయిగా ఉంది అని చెప్పేసి అతను చిన్న చిన్న మాటలతో ఆమె మెచ్చుకోవడం మొదలు పెడితే, ఆమె కూడా సంతోషించుకొని ఆ జీవితం సుఖవంతంగా ఉందన్నమాట. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది, ఒక బాబు, హాయిగా ఉన్నా. ఏమయ్యా ముందులాగా ఉన్నామంటే, సారీ సార్ నాకు అప్పుడు తెలీదు, మర్చిపోయాను అని చెప్పాడట. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పిన అడ్వైస్కు అని చెప్పి, ఆ థ్యాంక్ యూ అని 10 మందిలో చెప్పగలిగాడు ఆ అడ్వకేట్ కూడా థ్యాంక్ యూ అని మెచ్చుకునే ఒక సంస్కారాన్ని అలవర్చుకున్నాడు. వీళ్ళ అమ్మ నాన్న కూడా మొన్నే వచ్చిపోయారు సార్, చాలా బాగుందని చెప్పారు, వారి నాన్నగారు అయితే ఎంత బాగా చెప్పారో, నాకు వద్దన్నా కానీ చేశారని ఆ మంచితనాన్ని కూడా 10 మందిలో చెప్తే ఆ అమ్మాయి పులకరించిపోయిందన్నమాట. అరే మా నాన్నగారిని పొగుడుతున్నాడు, అది ఈయననే వద్దన్నారు సార్, మా నాన్నగారు కొత్త బండి ఇప్పిస్తా అన్నారు అని చెప్పి, అంటే ఒక మంచి విషయాన్ని చెప్పుకొని హాయిగా ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. అలాంటి విషయాన్ని అట్లా చెప్పారు. అట్లాగే రీసెంట్లీ రాజస్థాన్లో ఒక కేసు వచ్చింది. వాళ్ళు కూడా పెళ్ళయింది అమ్మాయితోటి, అమ్మగారితోటి ఉన్నాడు అబ్బాయి. అయిన తర్వాత అమ్మాయిని చూసి ఆమె వచ్చేసింది, సార్ మా అత్తగారితో నాకు పడటం లేదు, ఆమెకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఆస్తి చాలా ఉంది, ఏం చేసినా కానీ నన్ను ఏం మెచ్చుకోదు, కాబట్టి నేను ఆమెను చంపేస్తా అని వచ్చిందట. ఎవరు ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోయి చెప్పిందట. ఆమె ఎట్లా చేసి నాకు చెప్పారే, వద్దమ్మా ఏం మాటలు అనుకుంటున్నావా, చంపేద్దాం అనుకుంటే జైల్లోకి పోతావు, మీ వాళ్ళందరూ కలిసి జైల్లో పడిపోతారు, అట్లా ఇట్లా లేదు సార్, నాకు ఎట్లనే కానీ అట్లా కానీ అని చెప్పిందట. ఆయన అని చెప్పి ఆ సైకాలజిస్టులు అసోసియేషన్ మాట్లాడి ఇట్లా ఉంది అంటే, సరే నేను ఒక ఉపాయం చెప్తానని చెప్పాడు అన్నమాట. చెప్పి సరే నేను సడన్గా చంపేస్తే నీ పేరు వస్తుంది, మీ వాళ్ళందరూ జైల్లో పోతారు, అట్లా కాకుండా నేను ఒక చిన్న పాయిజన్ ఇస్తాను, కొంచెం పెట్టు, ఒక 6 నెలల తర్వాత నువ్వు చెప్పు, అప్పటివరకు ఢామంటది, అప్పటివరకు నువ్వు గప్చిప్ ఉండాలి అని చెప్పాడు. సరే సార్ థ్యాంక్ యూ సో మచ్, అలాగే అమ్మయ్య పీడబోతుందిరా అన్న. అసలు నీ పాయింట్ ఏంటి అంటే, ఆస్తి ఇవ్వదు, నన్ను ఏదో ఒకటి అంటుంటుంది, ఎప్పుడు నేనేం చేసినా కానీ మెచ్చుకోదు, ఇది ఆ ప్రాబ్లం ఆమెతోటి. అరే సరే అని చెప్పి అతడు ఏం చేశాడా, సరే నేను చేసిన అని చెప్పి మాట్లాడనమాట. సరే అని చెప్పిన తర్వాత ఆమె ఏం చేశాడు, డైలీ వస్తుంది, ఆమె అనుకున్న విధంగా అలా చేసి పెట్టాలి, ఆ నీళ్ళలో అద్ది పెట్టి చిన్న సూది అంతా ఉంటుంది, ఆ పాయిజన్ అద్ది అలా పెట్టాలి, ఆమె స్లోగా పాయిజన్ 6 monthsలో నీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని చెప్తారన్నమాట. అని చెప్పిన తర్వాత కానీ ఒక షరతు, డైలీ ఆమెను 3 మాటలు నువ్వు పొగడాలి, మీ అత్తగారిని కంపల్సరీ పొగడాలి. మా అత్తగారు దైవ స్వరూపురాలు, అత్తయ్య చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు, మీరంటే నాకు ఇష్టం అని ఈ మాటలు చెప్పాలి.
అలాగే మీ భర్తను కూడా మీరు చెప్పాలి. మీరు చేసుకున్న వాళ్ళే నా స్వర్గతుల్యమైందండి. మా వాళ్ళు కూడా బాగా చెప్పారు అని చెప్పి కంపల్సరీ పొగిడితేనే నేను ఈ పని చేస్తా అని చెప్పాడు. సరే తప్పేముంది దాంట్లో ఏముంది? ఓకే అని చెప్పి ఇష్టం లేకున్నా గానీ చెప్పడం మొదలుపెట్టి నాకు అసలు ఇష్టమే లేదు ఆయన అంటే నేనేం చెప్పాలి? ఉండిగా పొగడమంటే ఏం పొగుడుతా సార్ అని చెప్పింది. నా కోసం పొగడట. అత్తగారు కూడా "అత్తయ్య చాలా బాగా చేశారు. బావుంది" అయితే అత్తయ్య పరేషాన్ అయింది 2 రోజులకు. కానీ ఈమె విషయం ఏమిటంటే విషం పెట్టాలి ఆమెకు. ఆ డాక్టర్ చెప్పిన 3 మాటలు చెప్పాలన్నమాట అత్తయ్య గారికి. పెట్టింది రాత్రి కాగానే అద్దుతుంది, పోతుంది. ఆమె గాని కడుపు నొప్పి వస్తుంది అని పని చేస్తుంది విషయము అనుకుంది. "అత్తయ్య మీరు చాలా బాగున్నారు. మీరేం రెస్ట్ తీసుకోండి" అని చెప్పి ఆ పరుపంతా సరిపెట్టింది. తర్వాత కుర్చీ అంతా సరి చేసింది. హాయిగా గాలి వేసింది. ఏసీ పెట్టించింది ఆమె కోసం. నటించాలి కదా! 6 రోజుల తర్వాత కటాఫ్ అయిపోతది. అట్లా నటించిన తర్వాత పక్క వాళ్ళందరికీ చెప్పింది. "మా అత్తయ్య చాలా సుస్థి చేస్తున్నారండి. నేనెంత చేసినానని" చెప్పి "ఇడ్లీ తెచ్చి తినత్తయ్య" అని చెప్పి ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది. "మీరున్నారని నేనున్నాను అత్తయ్య. మీరు లేకపోతే నాకు చాలా కష్టం" అని నటించడం ప్రారంభిస్తూ ఫస్ట్ క్లాస్ నటన స్టార్ట్ చేసిందనమాట. కానీ రాత్రిపూట మాత్రం మధ్యలోగా అద్దె ఇస్తున్నది. ఇచ్చిన తర్వాత ఒక 3 నెలలు అయింది. డాక్టర్ దగ్గరికి ఫస్ట్ విజిట్ ఎళ్లారు. "అమ్మా ఎలా ఉంది?" అంటే "సార్ సూపర్ ఉంది. నేను ఉట్టిగా మాటలు చెప్తున్నా మీరు చెప్పినట్టుగా. కానీ రాత్రి మాత్రం అద్దుతున్నా" అని చెప్పిందట. "సరే, సరే కానీ" అని చెప్పాడట. చెప్పిన తర్వాత 2, 3 నెలల తర్వాత ఏమైంది, ఆ అత్తగారిని మా అత్తగారంటే దైవం నాకు. మా అత్తగారే నాకు మంచి చేస్తున్నారు. "అత్తయ్య మీరు కూర్చోండి. అత్తయ్య మీరు చేయండి" అని పొగడడం అలవాటేసుకుంటే మెల్లిమెల్లిగా ఆమెకు అలవాటయింది. ఆ అత్తయ్య ఎంతో సంతోషపడి ఈమె లేనప్పుడు చుట్టుపక్కలందరికి గూడా మా కోడలు నేనేమో అనుకున్నాను. స్టార్టింగ్‌లో చాలా మంచిదండి. నాకసలు లేవనివ్వట్లేదు. నా పరుపు వేసిస్తుంది. నాకు మంచి చల్లని మజ్జిగ తీసుకొచ్చిస్తుంది. డాక్టర్ దగ్గర వెళ్ళమంటుంది. ఎంత మంచిదో మా కోడలు. నిజంగా నాకు లక్ష్మీ స్వరూపురాలు అని జెప్పి ఆ కోడలు చెప్తూ ఉండనమాట. ఆ కోడలు అట్లా చెప్తుంటే పక్క వాళ్ళొచ్చి "ఏంటమ్మా మీ అత్తగారు ఇలా చెప్తారు. చాలా బాగా చూసుకుంటున్నావంట" అని చెప్తే, "అవునా మా అత్తగారు చెప్పారా? ఒక్క మాట మంచిది చెప్పట్లేదు" అని చెప్పిన తర్వాత ఒకసారి పుట్టింటి నుంచి ఫోనొచ్చింది. అంటే అమ్మాయి లేదు ఆ రోజు. ఎవరు మాట్లాడుతున్నారంటే, "నేను అత్తగారు మాట్లాడుతున్నాను. అయ్యో! మీ అమ్మాయి ఎంతండి మా అదృష్టం అండి. మా ఇంటికొచ్చింది. లక్ష్మిలా ఉంది. వచ్చిన తర్వాత మా అబ్బాయికి ప్రమోషన్ గూడా వచ్చింది. రీసెంట్‌లీ కారు గూడా కొన్నాము. చాలా బాగా చూసుకుంటుంది. మీకు అనేక అనేక ధన్యవాదాలు అన్నయ్య" అని చెప్పి ఆ అత్తయ్య వారితో చెప్పిందట. మళ్ళీ వాళ్ళు ఫోను చేసి, "అమ్మా మీ అత్తగారు ఇలా చెప్తున్నారు. ఏం మారిపోయావట. ఇట్లా నువ్వు మంచిగా చూసుకుంటున్నావట కదా! చాలా సంతోషం అమ్మా. అమ్మాయంటే అలా ఉండాలి. ఇటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి 2 కూడా మంచి పేరు తీసుకురావాలమ్మా. చాలా సంతోషం" అని అమ్మ, నాన్న పులకరించిపోయారు. ఇటు చుట్టుపక్కల వాళ్ళందరూ పులకరించిపోయారు. భర్త సంతోషించాడు. దీని తర్వాత ఒకనాడు ఉన్నట్టుండి 3 నెలలు, 4 నెలలు కాగానే అమ్మాయి అత్తగారొచ్చేసి, "అమ్మా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ ఇల్లు నీ పేరు మీద రాసేస్తున్నాను. ఇదిగో నాకు ఆ కీస్ తీసుకో. నా దగ్గర ఇంత తులం బంగారం ఉంది. ఈ ఇల్లు నువ్వే పెట్టుకో. ఈ రెంట్ నువ్వే తీసుకో. నాకు ఈ చిన్న రూమ్ చాలు. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండమ్మా. మా లక్ష్మిలా ఉన్నావు" అని చెప్పి పొగిడిందట. అలా చెప్పేసరికి ఈ అమ్మాయికి పటపట కళ్ళల్లో నీళ్లు రాలిపోయినాయి. అరే! మా అత్తగారి కోసం నేను ఇంత మంచి అత్తగారిని నేను చంపుదామని చూస్తున్నానే అని చెప్పి ఇమ్మీడియేట్‌లీ డాక్టర్ దగ్గరికి పోయిందంట. డాక్టర్ దగ్గర పోయి సార్ తప్పైపోయింది సార్ నాకు. అది కొంచెం విరుగుడు మందివ్వండి. ఆ పాయిజన్ ఇవ్వద్దు" అలా చెప్పేసిందంట. "అమ్మ నువ్వు చెప్పావు కదా! నాకేం తెలుసు మరి నువ్వు ఇట్లా మంచు మార్చుకుంటూ నేనేం చేయలేను. అది కొంచెం కొంచెం ఎక్కుతూ ఉంటది" అని చెప్పిందంట. ఇంకొక 1 వీక్ ఆగిరా నేను ఫారెన్ ఎళ్తున్నాను. దాని తర్వాత చూద్దాం" అని చెప్పిందంట. "అయ్యో! లేదండి డాక్టర్ గారు దయచేసి అలా తీసుకోవద్దు" అని చెప్పి చెప్పిందట. అంత లోపల ఇంటికొచ్చిన తర్వాత అత్తయ్య "అమ్మ రా" అని చెప్పి ఆమె కోసం వేడి వేడి ఇవ్వడము, అత్తకు కోడళ్ళు ప్రసవించడం, కోడలేమో అత్తను ప్రసవించడము, ఇల్లు స్వర్గధామంలా అయిపోయింది. ఎవరైనా వచ్చిన వాళ్ళందరిని కూడా అత్తగారి సైడ్ వచ్చిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులొస్తే, "అత్తగారు చాలా బాగా చూసుకుంటున్నారు. అన్న మీరు ఉండండి" అని చెప్పేసి. మంచి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు కోడలు కూడా భర్తను మెచ్చుకుంటుంది. ఇలా చెప్పగానే సంతోషమైన వాతావరణం ఉండిపోయింది. ఆమె మళ్ళీ డాక్టర్ ఫోన్ చేసి, "సార్ మీరు అర్జెంట్‌గా రావాలి. ఇట్లా ఇట్లా అయిపోతే ప్రమాదం సార్ వద్దు" అని చెప్పిందంట. దాని తర్వాత 4 నెలలకే వెళ్ళి తప్పిందంతే. అప్పుడు పిలిచి, "అమ్మ తప్పకుండా మారిపోయింది" అంటే, "నేను మారిపోయాను సార్. తప్పైపోయింది. నా అత్త చాలా మంచిది" అని చెప్పి మారిపోయిందట జీవితం. అట్లాంటప్పుడు మరి ఎట్లా అంటే, "సరే ఇగో ఈ టాబ్లెట్ ఇవ్వు" అని చెప్పి వేరే టాబ్లెట్ ఇచ్చాడట. 6 నెలల తర్వాత వాళ్ళు సుఖంగా ఉన్నారు. వెళ్ళిన తర్వాత మరి డాక్టర్ సార్ అప్పుడు మీరు విషం ఇచ్చారు గదా! అంటే, "అది విషం కాదమ్మా. ఓన్లీ బెనడ్రిల్ టాబ్లెట్లు నేను అద్దిచ్చాను. అది వేరే టాబ్లెట్ ఇచ్చాను గాని నాకు తెలుసు ఆ విషయం" అని చెప్పాడట. కేవలం మారిపోయింది. ఎందుకు అంటే మాటల ద్వారా మార్చుకోగలిగింది. అంతకుముందు చూ, చా అని జెప్పేసి, తూ, తూ, మై, మై అని జెప్పి కొట్లాడుకునే అత్తలు, కోడలు గూడా ఒక స్వర్గతుల్యంగా మారిపోయింది. చేసిన నాటకమైనా గానీ, ఆమె ఆ అత్తను మనసును ఆహ్లాదపరచగలిగింది. అక్కడ అత్త మారిపోయింది. ఈ కోడలు లక్ష్మీదేవి అని జెప్పిందనమాట. కేవలం మాటల ద్వారానే. అదే అత్త, అదే కోడలు. ఇలాంటి స్వర్గధామంగా చేసుకునేటువంటి ఈ కేస్ స్టడీ బట్టి వాళ్ళు చెప్తారనమాట. అందుకని మాటే మంత్రంగా ఉండాలి. మనసు వెన్నెలా ఉండాలి అని చెప్తారనమాట. కాబట్టి కేవలం మాటలతోటే మనం చేసినట్టయితే ఇలా మంచి మాటలు మాట్లాడాలి అని చెప్పి మనము పరివర్తన చెంది మంచి మాటలు నేర్చుకొని మనం కూడా మహనీయులుగా
తయారవుదాము అని చెప్తారన్నమాట. కాబట్టి బిఫోర్ ఐ క్లోజ్ దిస్, soulful oratory is nothing but winning the hearts of the people by inculcating the good habits in us, and by appreciating us. We should not be miser in appreciating them, and everything we have to be appreciate them, and our words should encourage them, and our words should give solace to them. Then, and while speaking, we have to keep in mind two golden rules. That is, one, do unto others as you want others to do unto you. The second rule is, don't illiterate others because you want నాట్ టు బి ఇల్ట్రీటెడ్ బై అదర్స్. ఒకరిని మన మనసులో ఏదనుకుంటామో అదే వాళ్ళు మనకు ఏ విధంగా చేయాలని కోరుకుంటామో ఆ విధంగా వారిని చేయండి. మనం ఏ విధంగా బాధపడొద్దు అనుకుంటామో, మనం ఏ విధంగా ఇల్లిటరేట్ చేయబడద్దు అనుకుంటామో వాళ్ళని కూడా అలా ఇల్లిటరేట్ చేయకండి అనేటువంటి 2 గోల్డెన్ రూల్స్ ఉంటాయి అని చెప్తారనమాట. అలా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క మాట కూడా అమృత తుల్యం అవుతుంది. అందరూ కూడా స్వాంతన చెందుతారు. ఆల్వేస్ కంప్లైనింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ ది చిల్డ్రన్, but whereas compliment is the attitude of the elders and contributing is the attitude of the superiors. So we want to be superiors, we want to be scholars. మంచి మాట మాట్లాడితే విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మన రాజు అనేవాడు ఆ రాజ్యంలో మాత్రమే ప్రశంసించబడతాడు. భయంతోనూ భక్తితోనూ రాజును మాత్రమే పొగుడతారు. కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే, మంచి మాట మాట్లాడేవాడు, విద్వాంసుడు, అందరినీ చక్కబెట్టేవాడు, అందరినీ మనసులను చూరగొనేవాడు గనుక, హితవచనాలు పలికేవాడు ఉంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్తారు. అలాంటి మాటలతోటి మనం అందరూ కూడా we should not complain against anybody, we should always compliment. We have to develop the attitude of complimenting others, and if possible we have to contribute to the others అని చెప్తూ నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ 4 మాటలతోటి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నానని, మీకు స్వాంతన పరిచేలాగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. నాకు ఆ సమయాన్ని ఇచ్చి మీ అందరి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శుభం భూయాత్, శుభం భూయాత్.